ఇక బీఆర్ఎస్ ప్రోగ్రాంకు ఆ ముగ్గురు దూరం. కాంగ్రెస్ హామీలపై నేడు గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సో ఆ ముగ్గురు మాత్రం దూరం ఉన్నారు బీఆర్ఎస్ ప్రోగ్రాంకి. ఎందుకు దూరం ఉన్నారు? ఆ పార్టీ లోపల అత్యంత కీలకమైనటువంటి ఆ వ్యక్తులు దూరం ఉండడం వెనకాల అసలు ఏం జరుగుతోంది అనేది దానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు, శ్రేణులు, మరి ఎక్కడా కనిపించలేని కవిత, హరీష్ రావు, మరి కేటీఆర్. సో ఈ టాప్ లీడర్ల తీరు మీద పార్టీ లోపల జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్ మీద కూడాను అనేక రకాలుగా విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఆ తరుణంలో ఈ ముగ్గురు కనిపించకపోవడం మీద అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అధిష్టానం లేక పార్టీ పగ్గాలు ముఖ్యమైనటువంటివి చేపట్టడానికి లోపల జరుగుతున్నటువంటి అంతర్గత కలహాల మరి ఏంది అనేది ఇక్కడ అంతు చిక్కని సమస్య. దాని మీదనే ఇప్పుడు దానికి సంబంధించిందే ఒక హెడ్లైన్ ఐటమ్ ఇక్కడ ఉంది, మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో టాప్ లీడర్ల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా చూస్తే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ తర్వాత ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత వీరు దూరంగా ఉండటం వల్ల ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదని, ప్రజలను మోసం చేసినందుకు నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అక్కడ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఒక కాల్ను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులందరూ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయించింది. దాని మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయా జిల్లాల్లో కూడాను నేతలందరూ, నాయకులందరూ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇందుకు పిలుపునిచ్చినటువంటి కేటీఆర్తో పాటు ఆ పార్టీలో టాప్ లీడర్గా ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎక్కడ కనిపించకపోవడంతో అగ్రనేతల తీరు మీద పార్టీ నాయకులు, అక్కడ కార్యకర్తలు చాలా అనేక రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వారి మీద. క్షేత్రస్థాయిలో క్యాడర్ కదులుతుంటే వారిలో ఉత్సాహము నింపాల్సినటువంటి ఆ ముగ్గురు కనిపించకపోవడంతో ఏమిటా అనేది లోపల ఏం జరుగుతుందా అనేటువంటి ఒక అసంతృప్తి గులాబీ వర్గాల్లో అనేక రకాలుగా బయటికి వస్తుంది. సో అది ఏం జరగబోతున్నది రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. పార్టీ క్యాడర్ను ఎవరి గుప్పిట్లో పెట్టుకోవాలా, ఎవరు నడిపించాలా, రథసారథి ఎవరా అనేది ఆ వర్గాల్లో చర్చ కొనసాగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా భారీగా వస్తున్నాయి. సో ఈ విషయం మీద కార్యకర్తలు కూడాను, అటు వేరే ఇతర నాయకులు కూడాను అనేక రకాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికే అధినేత మీద కేసీఆర్ పైన చర్చలు అనేకమైనటువంటి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఎందుకంటే అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడాను సక్రమంగా అడుగుపెట్టని కేసీఆర్, ఆ తర్వాత ప్రజా సమస్యల గురించి ఏమాత్రం పెదవిప్పని కేసీఆర్ మీద కూడాను జనం నోట కూడాను ఆయన విమర్శల అస్త్రాలు వాళ్ళంతా ప్రయోగిస్తున్నారు. సో అయితే ఇక్కడ దానికి సంబంధించింది ఒకటి వార్త వాళ్ళ దిశలో వచ్చింది. ఒకసారి చూస్తే కనుక ఈ నెల 27న తెలంగాణ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. అయితే ఈ 420 మోసాల పట్ల డూప్లికేట్ గాంధీకి, ఒరిజినల్ గాంధీకి జ్ఞానోదయం కలిగించేలా జనవరి 30న ఒక రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేటీఆర్తో సహా ముఖ్య నేతలు ఎవరు హాజరు కాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారింది. మరి ఆ పిలుపు ఏమైపోయింది? ఆ పిలుపు ఊరికే ఇచ్చానా, లేకపోతే అనవసరంగా నోరు దొర్లిందా ఆ మాట అని చెప్పేసి గోక్కుంటున్నారా, మరి ఏంటనేది ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పిలుపు మేరకు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగినటువంటి పార్టీ కార్యకర్తలు, క్యాడర్ అంతా ఇప్పుడు ఆ ముగ్గురు నేతలు లేకపోవడం మీద ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, ఒక అసహనానికి గురవుతున్నారు. అసలు ఏంది క్యాడర్ పిలుపుని ఇవ్వడము, దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొకపోవడము అనేది ఏందనే ఆలోచనలో నిమగ్నమయ్యారు, లేదా ఏమైనా ఇంకేదేమైనా జరుగుతుందా అంతర్గతంగా అనేది సందిగ్ధ అవస్థలో యావత్ బీఆర్ఎస్ లోకమంతా ఉంది. సో మొత్తానికి చూస్తే ఆ ముగ్గురు దూరం. కాంగ్రెస్ హామీల మీదనే గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇద్దామని చెప్పేసి ఈ మాట ఇచ్చిన వ్యక్తే అక్కడ హాజరు కాకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.